హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. ఇక ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ అనమాట. కానీ కొంచెం మిస్ అయ్యానులేండి. ఎక్కడ మిస్ అయ్యానో కూడా చెప్తాను. ఇక్కడ ముగ్గు చూపిస్తున్నాను కదా, ఆ ముగ్గు అయితే నేనే వేశాను. మా అమ్మ ముగ్గు వేయమా అంటే ముగ్గు వేశానండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అక్కడ గేట్ దగ్గర అయితే మా మ్యాక్స్ గాడు ఉన్నాడు, చూశారు కదా. వాడు బిజీగా బయట చూసుకుంటూ ఉన్నాడులేండి. నేను ముగ్గేస్తుంటే ఇక మేము ఇంటి ముందైతే డెకరేషన్ చేయించాము. ఇంకా వేస్తున్నారు వాళ్ళు సైడ్స్‌కి, అలాగే బ్యాక్ సైడ్ పెట్టి వెళ్లారు. ఇంకా రాలేదు. ఇక గడప పూజిద్దాం అనేసి అయితే గడప పూజిస్తున్నాను. అక్కడ పూజించేది నేనే. ఇక కొన్ని పనులైతే ఉంటాయి కదా, మనం కూడా షేర్ చేసుకోవాలి. ఖాళీగా కూర్చోడానికి రాదు ఫంక్షన్స్ అప్పుడు. అన్ని పనులు ఒక్కొక్కరు చేసుకుంటేనే కదా అన్ని పనులు అయిపోయేది. నేనైతే పైన పనులు చేస్తాను ఎక్కువ. కిచెన్‌లో అలాంటి పనులు నేను చేయలేను. ఇక బయట డెకరేషన్ అలాంటివి చూసుకుంటున్నాననమాట. నేను గడప పూజిస్తున్నాను. ఇది మార్నింగ్ వీడియో. ఇంకా అయితే ఎవరైతే రాలేదు రిలేటివ్స్. ఇంకా బర్త్‌డే స్టార్ట్ అయ్యేదైతే 11:30కి అలా స్టార్ట్ అవుతుంది. నాకు గడప పూజించడం అన్నా, అలాగే బయట ముగ్గేయడం అన్నా చాలా ఇష్టం. నేను కొంచెం చిన్నప్పటి నుంచి అలాంటి దాంట్లో కొంచెం ఫాస్ట్ ఉంటాననమాట. అవి ఎక్కువ చేస్తాను. ఇంకా వంటలైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేము మేకని తీసుకొనైతే టెంపుల్‌కెళ్ళాలనైతే రెడీ అయితున్నాము. మేకని తీసుకొనైతే వెళ్తున్నాము. ఇంకా ఆ మేక అయితే రావట్లేదు. అతను మేకని తీసుకొని రావడానికి చాలానే కష్టపడుతున్నాడు. కానీ అది రావట్లేదు. అతనైతే వెనక నుంచి తోస్తున్నాడనమాట. అయినా అది అక్కడే ఉంటుంది. మా అమ్మ అయితే ఇక్కడ మేకకు మొక్కుతుందనమాట. ఇక్కడ ఉన్నది మా మామ వాళ్ళనమాట. మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు. నాకు మేనమామలవుతారనమాట. ఇంక మేకకైతే వాటర్ తాపిద్దామనైతే వాటర్ తాపిస్తున్నారు. కానీ అది తాగట్లేదు. ఇక తీసుకొనైతే వెళ్తున్నారు. టెంపుల్‌కెళ్ళాలి గదా! అప్పటికే చాలా టైం అయిందనేసి అయితే వెళ్తున్నారు. అది చాలా ఫోర్స్‌గా అయితే వెళ్తుంది. మనల్నే లాక్కొని ఎళ్తదనమాట. చాలా ఫాస్ట్ ఉంది. భయపడుతుందనుకుంటా. అండ్ డెకరేషన్ వాళ్ళైతే వచ్చారు. వాళ్ళు డెకరేట్ చేసుకుంటూ వాళ్ళ పనిలో వాళ్ళున్నారు. అండ్ మేకని తీసుకొని వెళ్తున్నారనమాట ఆటోలో. అదైతే చాలా పరిగెత్తుతుంది. చాలా ఫాస్ట్ ఉంది. దాన్నైతే తీసుకొని వెళ్తున్నారు. టెంపుల్ అయితే దగ్గరే. ఇక్కడ మా మ్యాక్స్ గాడినైతే ఇక్కడ పెట్టాము. ఇక్కడ మా మింటూ కూర్చొనున్నాడు మ్యాక్స్‌ని చూసుకుంటూ. వీడి పేరు విజ్వల్ అనమాట. మా మామ కొడుకు వీడు. నన్ను చూసి సిగ్గుపడుతున్నాడనమాట వాడు. అండ్ ఫైనల్‌గా బర్త్‌డే గర్ల్ అయితే వచ్చేసింది. ఇంకా మా హద్దిత పాపకైతే అన్ని ఆభరణాలు వేస్తున్నారనమాట. మా అమ్మ ఉండి అక్కడ "వద్దు, ఏం వెయ్యకు, మళ్ళీ పోతే కష్టము. వేయొద్దు ఇప్పుడే" అని చెప్తుంటే కూడా మా అక్క "ఏమీ కాదు, వేస్తాను" అని అయితే వేస్తుంది. ఇంకా తను చూస్తుందనమాట వీడియో తీస్తుంటే. అండ్ తనకేమో బర్త్‌డే కోసం మా అక్క 4 డ్రెసెస్ అయితే తీసుకుంది. ఒక డ్రెస్ ఏసి చూస్తున్నారనమాట. అయ్యో! పైనైతే ఉయ్యాలైతే కొట్టుకుందనమాట తను. పాపం చాలా ఏడ్చింది. బర్త్‌డే రోజు ఏడ్చింది తను. ఇక అండ్ మా ఫ్యామిలీ మొత్తం ఎల్లమ్మ టెంపుల్‌కైతే వెళ్తున్నాం. చెప్పడం మర్చిపోయాను. ఈరోజు బర్త్‌డే రోజు కూడా మేము ఎల్లమ్మ ఫంక్షన్ అయితే చేస్తున్నాం. మా అక్క మొక్కుకుందనమాట. ఇట్లా ఎల్లమ్మని చేస్తానని అయితే మొక్కుకుంది. అందుకోసమని అయితే బర్త్‌డే రోజైతే ఎల్లమ్మ ఫంక్షన్ కూడా చేస్తున్నాం. 2 అనమాట. అండ్ డెకరేషన్ అవుట్‌పుట్ అయితే ఇలా ఉంది. ఇంకా ఎలా చేస్తారో చూద్దాం. ఇంకా ఆటోలో అయితే వెళ్తున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఆటోలో వెళ్తున్నాం. మా ఇంటి నుంచి ఎల్లమ్మ టెంపుల్ ఒక 5 మినిట్స్ అనమాట అంతే. అందుకనేసి ఆటోలో వెళ్తున్నాం ఇంకా. టెంపుల్‌కైతే రీచ్ అయ్యాము. రేణుక ఎల్లమ్మ టెంపుల్ అయితే కర్నూలు టు శ్రీశైలం రూట్‌లో ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా పవర్‌ఫుల్ అనమాట. ఇక్కడ వీళ్ళు మేకను పట్టుకొనైతే ఉన్నారు. ఇక మేము లోపలికైతే వెళ్తున్నాము. అండ్ టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి.
ఇక్కడ బండ కింద అయితే రియల్ అమ్మవారు ఉంటారనమాట. రియల్‌గా వెలిసిన అమ్మవారనమాట. బండ కింద ఉంటారు. మనం అమౌంట్ ఇస్తే మనకు చూపిస్తారనమాట. చూసాము. ఫస్ట్ టైమ్ చూసామనమాట. మేమైతే చాలా బాగా అనిపించింది. రియల్ అమ్మవారనమాట అక్కడ. చూడండి, అందరూ దర్శనం చేసుకోండి. చాలా మంచిగా జరుగుతుంది. చాలా పవర్ఫుల్ అనమాట అమ్మవారు. మేము మా హద్దిత పాప బర్త్‌డే రోజు చూడడం అయితే చాలా హ్యాపీ అనిపించింది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అయితే ఇక్కడ స్వయంభూ అనమాట. స్వయంగా వెలిసిన అమ్మవారే అనమాట. లోపలైతే స్వయంభూ వెలిసిన అమ్మవారు ఉంటుంది. పైన విగ్రహం ఉంటుంది అమ్మవారిది. ఇక్కడ చాలా పవర్ఫుల్ అనమాట అమ్మవారు. మేము ప్రతిసారి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటాము. ఇక అందరం దగ్గర నుంచి చూసి అయితే దర్శనం చేసుకున్నాము. ఇక దర్శనం చేసుకొని అయితే బయటికి వెళ్ళిపోతున్నాము. సో దర్శనం అయ్యాకైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళే వీడియో అయితే తీయడం అయితే నేను మర్చిపోయాను. ఎందుకంటే గుర్తులేదు. ఇక ఫంక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక మా అక్క వాళ్ళైతే రెడీ అయ్యారనమాట. పాపకి ఏదో డ్రెస్ ఏస్తున్నారు. ఇక అందరైతే వచ్చారనమాట. కొంతమంది అయితే వచ్చారు. చూడండి, ఫైనల్‌గా డెకరేషన్ అవుట్‌పుట్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందైతే కామెంట్ చేయండి. సింపుల్‌గానే చేశామండి. డెకరేషన్ అయితే సింపుల్‌గానే చేశాము. నేను వీడియో తీయడం కొంచెం మిస్ చేశానని చెప్పాను గదా! నేను ఏం మిస్ చేశానంటే పాప కేక్ కటింగ్ చేసేది, అలాగే కొన్నైతే మిస్ చేశాను. ఇక్కడ మధ్యలో క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాననమాట. ఆల్రెడీ అక్కడ కేక్ కటింగ్ అయిపోయి అందరూ పాపకి తినిపిస్తున్నారు కేక్. నేను అదంతా మిస్ చేశాను. ఎలా మిస్ చేశానో తెలియదు. మన ఫంక్షన్స్ అంటే మనము చాలా బిజీగా ఉంటాం గదా! అందులో పడి మనం మర్చిపోతుంటాము. నేను అలాగే చేశాను. తర్వాత ఆ ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది. అయ్యో! నేను వీడియో తీయలేదు, అన్నీ మిస్ అయ్యానే అని తర్వాత గుర్తొచ్చింది. అందరూ కూడా నన్ను తిట్టారనమాట. "నువ్వు యూట్యూబ్ పెట్టుకొని ఏం లాభం? అన్నీ మర్చిపోతుంటావు" అనైతే అందరూ అన్నారు. కానీ మిస్ అయిన దాన్నయితే మనము వెనక్కి తీసుకురాలేము కదా! ఇంకా మిస్ అయితే అయ్యాను. ఇంకా కొన్ని వీడియోస్ అయితే కొంచెం మధ్యలో యాడ్ చేశాననమాట. కొంచెం కొంచెం తీశాను. కొన్నిసార్లు ఇలాగే జరుగుతాయండి. ఏం చేస్తాం, ఏం చేయలేం ఇంకా. మా అమ్మ అయితే చాలా ఫీల్ అయింది. మా అమ్మ, మా అక్క వీడియో తీయలేదని. కానీ నేనేం చేస్తాను చెప్పండి. నేనేదో ప్లాన్ చేశాను. అక్కడ ట్రైపాడ్ పెట్టి వీడియో తీయాలి, అలాగే సెల్ పెట్టి అలాగే ఉంచాలి, అందరం పడతాం కదా అన్నట్టు ఏదేదో ప్లాన్ చేశాను ముందు రోజనమాట. ఇంకా మొత్తానికే మోసం అయిపోయింది. నేనైతే అన్నీ మర్చిపోయాను. ట్రైపాడ్ పెట్టడం కూడా మర్చిపోయాను. అదే పనిగా ఫంక్షన్ కోసం ట్రైపాడ్ తెచ్చుకున్నా నేను. కానీ మర్చిపోయాను. ఏం చేస్తాను చెప్పండి. ఇది నైట్ క్లిప్పింగ్ అనమాట. ఇక్కడ నైట్ తీశాను ఈ వీడియో. చాలా బాగుంది కదా డెకరేషన్ అయితే. చాలా మంచిగా అనిపించింది. అందుకోసమని నైట్ ఒక చిన్న వీడియో తీశాననమాట. చాలా బాగా అనిపించింది. ఫంక్షన్ సింపుల్‌గా డెకరేషన్ చేసినా కూడా నాకు చాలా బాగా అనిపించింది. బాగా నచ్చిందనమాట. అందుకేనేమో ముందుగా అయితే ఎలాంటి ప్లాన్స్ వేసుకోకూడదు. నేను ముందుగా ఏదైనా ప్లాన్ వేశానంటే అన్నీ ఫ్లాప్ అయిపోతుంది. అందుకోసం అనేసి ఇప్పటి నుంచి ఏం ముందుగా ప్లాన్ వేసుకోకూడదు అనైతే అనుకున్నాను. సో ఫైనల్‌గా ఫంక్షన్ అయితే అయిపోయింది. కానీ నేను కొంచెం హాఫే తీశాను వీడియోసు. ఇంకా మిగతావన్నీ నేను ఫొటోస్ ఉంటే ఫొటోస్ యాడ్ చేశాను. మా ఫంక్షన్ ఎలా జరిగిందో చూడండి. నేనైతే ఫొటోస్ యాడ్ చేశాను. ఇంకా నేను వీడియో అయితే తీసుకొని రాలేను కదా! ఇంకా వీడియో అతని దగ్గర తీసుకోవాలంటే కూడా నాకు ఇంకా టైం లేదు. ఆ వీడియో పెడదామని అయితే పెడుతున్నాను ఇంకా. ఫొటోస్ అయినా పర్లేదులే అని అయితే ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ మా అమ్మ, మా హద్దిత పాప, మా బావ అనమాట ఇక్కడ. అలాగే మా అక్క, మా బావ, మా పాప. వెనక కూర్చున్నాడు మా మామ కొడుకనమాట. చాలా బాగా అనిపించిందండి. చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే. ఈ హద్దిత పాప అయితే ఫుల్లు నవ్వుతూనే ఉంది. కొంతమంది పిల్లలు చాలా చిరాకు పడి ఫస్ట్ బర్త్డేకి చాలా ఏడుస్తారు కదా! అసలు కేక్ కూడా తినరు కదా! మన హద్దిత పాప అయితే చాలా క్యూట్‌గా, చాలా సైలెంట్‌గా, చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసింది. తన బర్త్డేని మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఇలా ఎంజాయ్ చేయడం అయితే నేను ఏ పిల్లల్ని చూడలేదు. దాదాపు పిల్లలైతే ఏడుస్తారు. మన హద్దిత పాప అయితే నవ్వుకుంటూనే ఉంది. ఫంక్షన్ లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంది. లాస్ట్‌లో కొంచెం చిరాకుగా పడింది అంతే గాని ఇంకా
ఫంక్షన్ మొత్తం బాగా జరిగింది. ఇక్కడ భోజనాలు చేస్తున్నామనమాట మా ఫ్యామిలీ. నేను వేరే వాళ్ళని తీయడం కూడా మర్చిపోయాను. ఇక్కడ ఫోటోగ్రాఫర్ తీసిన ఫొటోస్ నేను యాడ్ చేస్తున్నాననమాట. ఇక్కడ మా ఫ్యామిలీ అనమాట, మా అత్తగారి ఫ్యామిలీ. ఇక్కడ అంతా మా రిలేటివ్స్ అనమాట. ఇక్కడ ఏమో మా హద్దిత పాపని స్టైల్ ఫొటోస్ అంటారు కదా, అవి తీస్తున్నారు. ఇక్కడ మేమంతా ఇంకా ఫ్యామిలీ అంతా ఫొటోస్ దిగుతూ ఉన్నామన్నమాట. It helps the speaker lead his audience into the scene he describes by creating an imaginary picture. Usually it's something that moves. So then, why?
అండి. నేను కొంచెం వీడియో తీయడం అయితే మిస్ అయ్యాను. ఇక నుంచి ఏ వీడియో మిస్ కాకుండా తీయాలని అయితే నేను కోరుకుంటున్నాను. నా గురించి నేనే ఏది మర్చిపోకుండా అన్నీ కవర్ చేయాలని అనుకుంటున్నాను. ఇక నుంచి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. అలాగే మా అద్విత పాప బర్త్డే సెలబ్రేషన్ మీ అందరికి ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.